చంద్రబాబు నాయుడు 15 ఏళ్ళు ఉన్నాడు, ఏం చేసినాడు? మాకేమీ చేయలేదు. జగన్ మాకు బాగా పింఛన్ ఇస్తా అన్నాడు, బీబీ ఇస్తా అన్నాడు. మేమేం ప్రశాంతంగా ఉన్నాము. మా మనునికే వేస్తాం ఓటు. ఎన్నో తేదీ వస్తుంది మీ పెన్షన్? ఎప్పుడు ఇస్తాడు పెన్షన్? ఒకటో తేదీ ఇస్తాడా? 1వ తేదీ అంటే 1వ తేదీ ఇస్తా అన్నాడు. అది మీకు బాగా ఉపయోగం ఉంది కదా? బాగా ఉండదు, ప్రశాంతంగా ఉన్నాను. ఇల్లు మొట్టుకు లేదు నాకు, ఇల్లు వల్ల. మరి జగన్ లాగే నేను కూడా ఇస్తానంటాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఇస్తానంటాడే కానీ తప్పుడు మాటలు ఏడు. ముందంతా కూడా చెప్పినాడు, ఏం చేసినాడు? చెప్పింది చేసినాడా? జగన్ చెప్పిన కాడికి చేసినాడు. ఆయన చెప్పిన కాడికి ఆడికి చెప్పినాడు, ఆడికి చేసినాడు. మరి ఎవరికి వేస్తావు ఓట? నేను జగన్కే వేస్తా ఓటు. అవా మరి తిరుపతిలో భూమన అవినీతి రెడ్డి పోటీ చేస్తా అన్నాడు, కరుణాకర్ రెడ్డి కొడుకు. ఆయన బాగా చేస్తా అన్నాడా? ఏమేం చేసినాడు? ఏం చేస్తా అన్నాడు? మామూలుగానే జగన్ ఎట్లా చెప్తే అట్లా చేస్తా అన్నాడు. జగన్ పార్టీకే వేయాలా అంతే, ఎవరికి వేయాల? జగన్ పార్టీకే వేయాల. మరి ఆయన సినిమా పవన్ కళ్యాణ్ ఉందా? పవన్ కళ్యాణ్కి వాళ్ళకంతా వేయం మేము. వాళ్ళు ఏం చెప్పినా పవన్ కళ్యాణ్కి, జగన్కు, మరి చంద్రబాబు నాయుడుకు వాళ్ళకి వేయం మేము ఓటు. మా మనవుడికి వెళ్ళాలా, మా మనవునికే వేయాలా. ఈ ఒక్కసారి ఛాన్స్ అంటున్నారు వాళ్ళ. ఈ ఒక్కసారికి మాకు ఛాన్స్ అంటున్నారు వాళ్ళ. వాళ్ళంటే వాళ్ళ మాటలు వినొద్దా? వినేవాళ్ళు వినేవాళ్ళు వింటారు. నేను ముట్టుకు అంతే. ఫ్యాన్ గుర్తుదా? ఫ్యాన్ గుర్తాడు చూడు. రాజేశ్వరి అండి. ఏ ఊరు? తిరుపతి అండి. 2024 మా జగన్ అన్నే. దేనికని? జగన్ అన్నదా అన్ని మంచి చేస్తాడు. ఇప్పుడు నాకు ఇల్లు వచ్చింది, ఒంటిని మట్ల పింఛన్ వస్తుంది. ఏ ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క ఇంటికి ఆయన మంచిగా చేస్తున్నాడండి. ఆయనదా మా ఓటు. మరి చంద్రబాబు నాయుడు నేను చేస్తానంటున్నాడు. ఆయన చేసేది చెప్తానే ఉంటారు కదండి. ఏం చేశాడు? అప్పుడు ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఉన్నాడు, ఏం చేశాడండి? నాకేమి రాలే ఆయన ఇదిలో. మా అన్న వచ్చినా కదా భీము, ఇప్పుడు మాకు ఇబ్బందిలే. ఇక్కడే భీము, ఇంటికి భీము, అన్ని పింఛను తెల్లారేలోగా 1వ తేదీ లోపల వచ్చి పింఛను ఆయన వచ్చి తలుపు కొడుతున్నాడు, బెల్లు కొడుతున్నాడు. వాళ్ళంతా వస్తారండి, సినిమా వాళ్ళండి. వాళ్ళని నమ్మి కూడా వేస్తారండి జనాలు. చెప్పండి. మరి తిరుపతిలో భూమన అవినీతి రెడ్డి పోటీ చేస్తున్నాడు ఎమ్మెల్యేగా. ఆయనకి ఓటేస్తారా? ఖచ్చితంగా అండి. దేనికని? రోడ్లంతా క్లీన్ చేస్తాడు, వస్తున్నాడు, వచ్చి ఎవరికి ఏం ప్రాబ్లం అన్నీ చెప్తున్నాడు, అడిగి తెలుసుకుంటున్నాడు, చేస్తున్నాడు. ఫ్లాట్లు లేని వాళ్ళకి ఫ్లాట్లు ఇప్పిస్తా అన్నాడు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇప్పిస్తున్నాడు. వాళ్ళు బాగా చేస్తున్నారండి.